హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా మనము ఈ దేవాలయం యొక్క విశిష్టతని తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకరణ ప్రియుడు. అందుకే ప్రపంచంలో ఏ దేవాలయానికి వెళ్ళినా పరమశివుడు అనేక అభిషేకాలలో దర్శనమిస్తాడు. విష్ణువు మాత్రం రకరకాల అలంకరణతో దర్శనమిస్తాడు. కానీ ప్రపంచంలో ఏకైక క్షేత్రంగా మనకు శివుడు అనేక రకాలటువంటి అలంకరణలతో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రంగా అరుణాచల క్షేత్రం. ఇక్కడ వెలిసిన అన్నామలై స్వామి తన పత్ని అయినటువంటి పున్నమలై అమ్మకి ఇచ్చిన వరం వలన అన్నామలై అరుణాచలేశ్వరుడిగా, అమ్మవారు అవిత కుశలాంబగా అవతారంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ దేవాలయంలో స్వామివారు దక్షిణామూర్తి జ్ఞాన రూపంలో కొలువై ఉంటారు. ఇక్కడ ఉండే పర్వతాన్ని అరుణగిరి అంటారు. ఈ గిరి పర్వతాన్ని సాక్షాత్తు పరమశివుడిగా భావించి గిరి ప్రదక్షిణ చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ఫలితాలు: ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా శివలోక ప్రాప్తి, సోమవారం గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా పూర్ణ ఆరోగ్యము, మంగళవారం నాడు రుణ విముక్తి, బుధవారం నాడు సరస్వతి ప్రసన్నత, గురువారం నాడు గురుత్వము, శుక్రవారం నాడు లక్ష్మీ కటాక్షము, శనివారం నాడు గ్రహపీడ విముక్తి. సో గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితాలు. అలాగే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మన పాపాలు తొలగించుకోవడమే కాకుండా మన కోరికలు నెరవేర్చుకోవడానికి కూడా గిరి ప్రదక్షిణ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారు అమిత కుశలాంబగా దర్శనమిస్తారు. అలాగే మనము అరుణాచల క్షేత్రాన్ని దర్శించుకున్నాము అన్నట్టుగా చిత్రగుప్తుడి ద్వారా దగ్గర ప్రజెంట్ తీసుకోవాలన్నమాట. కాబట్టి మనము అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు చిత్రగుప్త స్వామివారు దర్శనమిస్తారు. అక్కడ మనం స్వామివారిని ఒక సైడ్ నుంచి దర్శనం చేసుకోవాలన్నమాట. అలాగే పక్కన నవగ్రహాలు కూడా ఉంటాయి, వాటిని కూడా దర్శించుకోవాలి. అలాగే మనము దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఎదురుగా గజస్తంభం అనేది ఉంటుంది. సో దానికి కుడివైపున మనకు ఒక వృక్షం అనేది కనిపిస్తుంది. సో ఈ వృక్షాన్ని బదనికా వృక్షము అని కూడా అంటారు. అంటే ఒక వృక్షము నుండి ఇంకొక వృక్షము పుట్టుకొని వస్తుంది అన్నమాట. ఇక్కడ మనము చూస్తున్న రావి చెట్టు విలువ వృక్షము అంటే మారేడు వృక్షము ఒకదానితో ఒకటి కలుసుకొని వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది చాలా అరుదుగా కనిపించేటువంటి దృశ్యము. వీటిని విలువ వృక్షము అని కూడా అంటారు. అరుణాచల క్షేత్రంలో చాలామంది సిద్ధులు, ఋషులు, మునులు, మహారుషులు అంటే దేవుళ్ళతో సమానమైనటువంటి వాళ్ళుగా భావిస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అరుణాచల క్షేత్రంలో అదృశ్య రూపంలో ఏదో ఒక రూపంలో ఈ అరుణాచల క్షేత్రంలో ఉంటారని, మనకు దర్శనం ఇస్తారని ఈ సిద్ధుల రూపంలో అరుణాచల క్షేత్రంలో ఈ యొక్క వృక్షంపై మనకు దర్శనం అనేది ఇస్తారు. అలాగే మనకు ఈ బదనిక వృక్షంపై కూడా మనకు ఈ సిద్ధులు అనే వారు మనకు దర్శనం అనేది ఇస్తారు. సో దీన్ని మనము మన నోటితో అనేది పలకకూడదు అనమాట. కాబట్టి నేను పక్కన రాస్తాను చూడండి. ఈ రూపంలో మనకు ఈ వృక్షం పైన మనకు సిద్ధులు అనే వారు దర్శనం ఇస్తారనమాట. అలాగే ఈ దేవాలయం యొక్క ప్రాంగణంలో భగవాన్ రమణ మహర్షి అంటే స్వామివారు ఫస్ట్ ఒక యోగా ముద్రలో తనను తాను మరచిపోయి ఒక యోగం చేస్తున్నటువంటి ప్లేస్. అంటే ఇక్కడ కింద ఒక శివలింగం ఉంటుంది. దాని ముందు కూర్చొని ఉండిపోయి తను తాను మర్చిపోయి ధ్యానం చేస్తున్నప్పుడు పాములు, పురుగులు, ఇంకా తేలు వచ్చి అతనిని ఒక రక్తపు ముద్ద రూపంలో కింద అంటుకుపోయినటువంటి దృశ్యం ఇక్కడ కనిపించింది అనమాట. తర్వాత ఒక విశిష్టమైనటువంటి ఒక మహిమతో బయటికి రావడం జరిగింది. ఆ ప్లేస్ ఇక్కడ రమణ మహర్షి యొక్క టెంపుల్లో ఇక్కడ మనకు ప్రతిదీ అప్పుడు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ మారింది అనేది పటాల రూపంలో మనకు ఫోటోలలో
ఇక్కడ దర్శనం ఇస్తుందన్నమాట. ఈ దేవాలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉంటాయన్నమాట. తూర్పు ద్వారము, పడమర ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము, 4 ద్వారాలు ఉంటాయన్నమాట. సో మనము ఏ ద్వారం గుండానైనా దేవాలయంలోనికి రావచ్చు. చూసినట్టయితే ఈ దేవాలయానికి మొత్తం 9 గోపురాలు అయితే ఉంటాయన్నమాట. సో మనము దేవాలయం యొక్క ప్రాంగణంలో మనకు మహాగణపతి యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. మనకు మహాగణపతి యొక్క దేవాలయానికి పక్కన మనకు చూసినట్టయితే ఇలాగ ఒక రౌండప్ చేసినట్టుగా ఈ గుర్తులో నిలబడి మనము చూస్తే 9 గోపురాలు కనిపిస్తాయి అనమాట. చూడండి, చూపిస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 అందులోనే ఇంకోటి 9. సో చూసారు కదా, ఇలా 9 గోపురాలు ఉంటాయన్నమాట. అలాగే దేవాలయం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరుడికి కుడివైపున మనకు ప్రసాదాలు అవి ఇస్తారనమాట. చూడండి, ఇలా నందీశ్వరుడికి కుడివైపు మనం దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరుడికి ఎడమవైపు, లోపలికి వెళ్ళే ముందు నందీశ్వరుడికి కుడివైపున మనకు ప్రసాదాలు అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ పులిహోర, లడ్డు ప్రసాదాలు ఇస్తారనమాట. తర్వాత దేవాలయ దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి. రెస్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడి నుండి కంచిపురం బయలుదేరామండి. సో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట.